హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఎన్ఎస్యుఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్ వారిని కలవడం కోసం ఇక్కడికి వచ్చాము. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అప్పుల అంశంపై మరియు కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలపై వారి అభిప్రాయాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఎస్యుఐ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ హస్మత్ అలీ మనతో ఉన్నారు. వారిని కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఓకే అన్న, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం గారు ఈ మధ్యలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి చాలా అంటే చాలా దుమారం అవుతుంది. ఏంటంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నన్ను బయటకు వెళ్తే కింద మీద చూస్తున్నారు, ఢిల్లీకి వెళ్తే చెప్పులు కాడ కావాలంటే మనిషిలాగా చూస్తున్నారు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం అయి ఉండి ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల మన రాష్ట్రం అప్పులలో కూలిపోయింది. అయితే ప్రజలకు నిజమేందని తెలవాలి కాబట్టి సీఎం గారు ఆ విధంగా చెప్పడం వల్ల ప్రజలకు ఏంటంటే వాస్తవమైన అనేది తెలుస్తుంది. దాని గురించి సీఎం గారు చెప్పారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. సీఎం గారు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అవు మొత్తం అప్పులు చేస్తే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే ప్రజలకు కూడా తెలవాలి. లేట్ అవుతుంది కాబట్టి దేని గురించి లేట్ అవుతుంది, ఎందుకు గవర్నమెంట్ దగ్గర పైసలు ఎందుకు జామ్ అవుతున్నాయి అనే అన్నిటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు తెలవాలి కాబట్టి సీఎం గారు ఆ విధంగా చెప్పారు. ఓకే అన్న, అదేవిధంగా రీసెంట్గా మనకు మిస్ వరల్డ్ కాంపిటీషన్ 2025 మన హైదరాబాద్లో నిర్మించడం అయింది. దానికోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం 500 కోట్లు వెచ్చించిందని బయట అంటున్నారు. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? చెప్పేటోళ్ళు చాలా చెప్తారు. అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ప్రతి పని ప్రజలలోకి వెళ్తుంది. మన తెలంగాణ సంస్కృతి అందరికీ తెలవాలని సీఎం గారు ఏదైతే చేసిర్రో దానికి దుష్ప్రచారంగా 500 కోట్లు ఇచ్చినామని చెప్తుర్రు. అది సరాసరి తప్పు. 2 కోట్లు ఇచ్చిర్రు. ఆ 2 కోట్లు కూడా ఇవ్వడం వల్ల ఏంటంటే మన తెలంగాణ సంస్కృతి అనేది ప్రతి దేశంలో వెళ్ళిపోతుంది కాబట్టి సీఎం గారు ఆ స్టెప్ తీసుకున్నారు. దాంట్లో ఎటువంటి ఏందనేది దాని గురించి మన తెలంగాణ జాగృతి అనేది మొత్తం మన తెలంగాణ కీర్తి అనేది దేశ మూలంగా విస్తరిస్తుంది కాబట్టి సీఎం గారు ఆ పని చేసిన వాళ్ళ తప్పేముందన్న. ఓకేనా, మొన్న రీసెంట్గా అన్న బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గారు ఒక ప్రెస్ మీట్ మాట్లాడుతూ దాంట్లో బీఆర్ఎస్ పార్టీ దరిదాపు మనకు 10 ఏళ్ళు పరిపాలన చేసింది, దాంట్లో 4,63,000 కోట్లు ఖర్చు పెట్టింది అన్నారు. అది నిజమే అంటారా? ఖర్చు పెడితే ఏడో ఉన్నాయన్న. కాళేశ్వరం కట్టిర్రు, కుప్ప కూలిపోయింది. అంతా స్కామ్లు చేసి పైసలు లోపలేసుకుర్రు. వాళ్ళు స్కామ్ చేసింది బరాబరే, ఖర్చు పెట్టింది బరాబరే, కాకపోతే ప్రజలకు అందలే, నాయకుల జేబులలోకి వెళ్ళినాయి. ఇప్పుడు మంచిగా ఫామ్ హౌస్లలో అనుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ తలనొప్పి పోయిందనే దాంట్లో ఉన్నారు వాళ్ళు. తలనొప్పి అనేది మొత్తం మన తెలంగాణ ప్రజల మీద అప్పు మొత్తం భారం వేసేసి వాళ్ళు హాయిగా పండుకుంటుర్రు అన్న. ఓకే అన్న, అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. దాంట్లో కూడా 80,000 కోట్లు మాత్రమే రాష్ట్రం కోసం ఖర్చు పెట్టి ఇంకా 1,00,000 గల్లంతాయి అన్నారు. ఇది నిజమేనా? ఇంత గల్లంతు చేయడానికి ఏం లేదు. మా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం కానీ ప్రతి సంక్షేమ ఫలాలు రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే ఈరోజు 10 లక్షలకు పంపినాం. వీళ్ళ పనే అది దుష్ప్రచారం చేయాలి, గవర్నమెంట్కి బదలాం చేయాలనే చూస్తుర్రు కాబట్టి ఏదైనా వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళకి ఏం కావాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే వాళ్ళు కుట్రవన్నీ మొత్తం తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా చెప్తారన్న. అందులో ఎటువంటి మొత్తం అది అవాస్తవం అన్న, వాస్తవం లేదన్న. ఎన్ఎస్యుఐ సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్ సాయి ప్రతాప్ మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే అన్న, మన తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఇప్పుడు సీఎం రేవంత్ చేతుల్లో ఉన్నది. అతను కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మీకు కూడా తెలుసు, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అన్న, సీఎం రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అని అది కూడా ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా ఇస్తా. 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిండు, కట్టిన కాళేశ్వరం కుప్పగోలింది. మళ్ళీ మన ఎలక్షన్లలో మన ఈటల రాజేందర్ దగ్గర ఎలక్షన్స్ అయినప్పుడు, బై ఎలక్షన్స్ అయినప్పుడు దళిత బంధు, బీసీ బంధు అని ఒక తుక్లక్ పథకం పట్టుకొని వచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ఎవరి అయితే కేసీఆర్ జోకుతాడో అసొంటోళ్ళకే ఇచ్చుకున్నాడు తప్పించి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ని మొత్తం సర్వనాశనం చేసిండు. ఇదే అంశం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏమని? మిగులు బడ్జెట్తో ఇచ్చిన తెలంగాణని సర్వనాశనం చేసిరు 10 సంవత్సరాలని చెప్పింది. ఒక్కొక్క మెట్టు ఆయన కట్టుకుంటూ వస్తుండు. ఇదే నేను బీఆర్ఎస్ నేతలకు ఒకటే సవాల్ విసురుతున్నా. సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా
ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు అని చెప్పిండు ఒకసారి 3 లక్షలు అని చెప్పిండు. కనీసం ఏ ఒక్కరికైనా ₹1,00,000 అందినాయా? దీనికి మేము పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధం. మా హరికృష్ణ అన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న 3500 ఇల్లులు శాంక్షన్ చేయించిండు. 3500 ఇల్లులు. ఆ ప్రొసీడింగ్ రేపో ఎల్లుండో శాంక్షన్ అయితే అవి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు పదే సీఎం గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సీఎం ఇప్పుడు మనము భరత్ అని నేను సినిమా ఉంది ఒకటి తెలుగులో, మహేష్ బాబు అసెంబ్లీలో ఉన్నట్టు మాట్లాడితే మనం అక్కడ సప్పలు కొట్టినాం. మరి ఇక్కడ ఎందుకు కొట్టలేకపోతున్నాం? ఎందుకంటే ఆయన చుట్టూ ఒక విషయ వలయం క్రియేట్ చేయాలి, ప్రజలను రేవంత్ రెడ్డికి దూరం చేయాలి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఆయన ఒకసారి చెప్పిండు, వచ్చిన నేను తొక్కంది నా కుర్చీలో కూర్చున్నాను చెప్పి తొక్కిని కూర్చున్నారు. మరి అదే ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలు రోడ్డు మీదకి రావాలి తప్పించి వీళ్ళు ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? అది ప్రజలకి తెలుసు. రేవంత్ రెడ్డి చెప్పిన పనులు చేసుకుంటూ పోతున్నాను తెలుసు. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నది 1800 కోట్లు. దాంట్లో వాళ్ళ బిడ్డ కవితని చెప్పింది ఒక ప్రెస్ మీట్లో. ఏమని చెప్పింది? మేము చేసిన అప్పుకి వీళ్ళు కట్టే మిత్తి సగం బడ్జెట్ పోతుందని చెప్పింది. మరి వాళ్ళు చేసిన పాపం మా మీడగా అంటింది. అది అర్థమైందా? మళ్ళీ మొన్న ఈటల రాజేందర్ ఏమన్నాడు? మీ గవర్నమెంట్ కూలగొడతాం బిడ్డ అని అంటారు. 10 సంవత్సరాలల్లా ఈటల రాజేందర్ జస్ట్ 5 సంవత్సరాలే బీఆర్ఎస్లో కానీ బయటకు వచ్చింది. ఆ ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయననే ఆర్థిక శాఖ మంత్రి. ఆయనకు అన్నీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ ఆడుతున్న నాటకం అని అందరికీ తెలుసు కదా అన్న, అవునా కదా? అయితే అదే విధంగా అన్న, మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. వారి మీద కూడా 176 ఎకరాల కబ్జా అనే ఉంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక జవాన్ భూమి కబ్జా చేసిండని బయట వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. దాంట్లో మన రేవంత్ రెడ్డి కూడా హస్తం ఉందని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు గారు 175 ఎకరాలు అనేదో నేను కూడా చూసిన. ఈ 100 ఎకరాలు అనేది హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే జరిగిన స్కామ్ ఇది. అప్పుడు రాని బయటికి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే భూభారతి అని ఒక వెబ్సైట్ ద్వారా వచ్చింది. అది ఆ మండలంలో ఒక గ్రామానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ చేసిందని బయటకు వచ్చింది. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు రఘునందన్ రావు వాళ్ళ బిడ్డ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు. దీంట్లో హరీష్ రావు స్కామ్ ఇది మొత్తం హరీష్ రావు చేసిన నాటకాల వల్లనే ఈరోజు ఆ స్కాములు బయటపడ్డాయి తప్పించి దీనికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఏ చిన్న ఎందుకన్నా పోరానికి తెలంగాణలో ఒక పోరానికి దెబ్బ తాకిన రేవంత్ రెడ్డి కొట్టిపించినా అని అంటారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటంటే రేవంత్ రెడ్డి బద్నాం చేయాలి, ప్రజలు అలా బద్నాం. అరే 10 సంవత్సరాలు మీకు శాత కాదని చెప్పి మాకు అప్పచెప్పారు. దాన్ని మేము ఒక్కొక్క మెట్టు సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీకు ఓర్వలేకుండా కడుపులో విషం పెట్టుకొని బయటికి అంట చూడు, కడుపులో విషం పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడతానంట చూడు. హరీష్ రావుకి, కవితకి, కేటీఆర్కి, కేసీఆర్కి వాడతలేదు. నేను సీఎం కావాలని కొడుకు, నేను సీఎం కావాలని బిడ్డ, నేను సీఎం కావాలని అల్లుడు. మీరు రీసెంట్గా ఒక చూసిర్రా రీల్స్లో వచ్చింది. కవితక్కనేమో ఒక 2-3 ఆళ్ళతో కూర్చొని నువ్వు సీఎం అవుతావు అక్క అని చెప్పించుకున్నాడు. మళ్ళీ ఒక స్టేజ్ మీదనేమో హరీష్ రావు చెప్పించుకున్నాడు, పబ్లిక్లతో ఏమో కేటీఆర్ చెప్పించుకున్నాడు. ఈ ముగ్గురు వల్ల కేసీఆర్ బయటికి రాలేకపోతుండు. మేము బరాబర్ చేసి ఉంటే మేము ఇప్పుడు అపోజిషన్ లీడర్ని గవర్నమెంట్ లీడర్ పట్టించుకోవద్దు అసలు. ఒక ఎగ్జాంపుల్, మా రేవంత్ రెడ్డి గారే మీరు రండి స్వామి అసెంబ్లీకి రండి స్వామి అని బతిమలాడుతుండు. ఆయన ఎందుకు వస్తలేడు? చేసిన తప్పులన్నీ బయట పెడతాడని తెలిసి వస్తలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఓలో తొందరగా కేసీఆర్ ప్రకటించాలి. వాళ్ళ ఇంటి తలనొప్పి మా మెడకి ఉరితాడవుతుంది. అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా అన్న? కొన్ని ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డిని మీకు చేత కాకపోతే మీరు దిగండి, మేము పరిపాలన సాగిస్తాం అని అంటున్నాడు. మరి వారి మాటలు ఓకేనా మీకు? కేటీఆర్ బఫూన్ క్యాండిడేట్, ఈజ్ నాట్ ఏ తెలంగాణ వాయిస్. ఉద్యమంలో కేసీఆర్ అనేటోడు లాస్ట్ మూమెంట్లో వచ్చి జెండా పట్టుకున్నాడు. అదే కేటీఆర్ గారిని సవాల్ విసురుతున్నా. మొన్న 3,00,000 కోట్లతో పెట్టుబడులు రేవంత్ రెడ్డి గారు మా ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు పట్టుకొని వచ్చిండు. నువ్వు టిక్ టాక్గా సూట్ వేసుకొని ఆడ ఫోజులు ఇచ్చుకుంటా నువ్వు నీ హయాంలో ఎన్ని ఐటీ ఇండస్ట్రీలను పట్టుకొని వచ్చినావు, ఐటీ కంపెనీలని తెలంగాణకు పట్టుకొని వచ్చినావు, మేమని పట్టుకొని వచ్చినాం. ఈ చర్చకు మేము సిద్ధం, రెడీ. 4 ఇంగ్లీష్ పదాలు మాట్లాడంగానే అమెరికాలో బాత్రూమ్ కడంగానే అయిపోదు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారికి శ్రీధరబాబు గారికి ఒక ఆలోచన ఉంది, క్లియర్ కట్గా వాళ్ళు ఉద్యోగాలు. అదే మరి రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత 30,000 ఉద్యోగాలు వచ్చినాయి ఐటీ ద్వారా. ఇవి ఏం జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్తున్నా అన్న, ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలు రావాలి రోడ్డు మీదకి. కానీ వీళ్ళు ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? మీరే చెప్పండి. అంటే వీళ్ళకి నేను చెప్పిన ఇంతకుముందుకే కడుపులో విషం ఉంది నిండా,
కానీ ప్రజలకు ఏదో మేము చేయలేకపోయినాం, మేము మంచి ఒకసారి కేటీఆర్ ఒక ముచ్చట్లు అన్నాడు, మేము చేయలేకపోయినాం కాబట్టి నేను కూర్చోట్టిరని. నీకు సాధన కాలేదని కదా నేను అక్కడ కూర్చోట్టింది. మరి ఓపిక పడతలేవా? మేము వచ్చేమైనా 10 సంవత్సరాలు అవుతుందన్న, తిప్పి కొడితే 2 సంవత్సరాలున్నార. దానిలో 8 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయినా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లైనా పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం నరాలని సన్న బియ్యం తీసుకొని వచ్చిండు, ఇందిరా మిల్లులు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు రేపు ఎల్లుండో రాజీవ్ వికాసం స్టార్ట్ అవుతుంది. 200 యూనిట్లు కరెంట్ ఇచ్చిండు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. ఈ ఉచిత బస్సు గురించే నేను మొన్న కేసీఆర్ సభలో మాట్లాడిండు. తీసేయి అంటారంట. ఎందుకు తీసేయి అంటారన్న? ఆడోళ్ళకి 300 రూపాయలు. ఇప్పుడు హైదరాబాద్కి ఇంట్లో ఒక ఆమె పోమంటే పోదు, ఆమె తల్లితో బిడ్డనో కొడుకో ఓలో పోతారు. 300 రూపాయలు అయితే సేఫ్ అవుతాయి కదా, రానుపోను. 300 రూపాయలు వాళ్ళు కూరగాయలకో దేనికో కట్టుకుంటారు, అవునా కదా? ఇదంతా వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిద్దిపేటలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిద్ర పడతలేదు. రేవంత్ రెడ్డి పేరు తలుసుకొని మేము వండుకోవాలి రాత్రి అంతా అని. అరే భయ్, మీరు ఆయన ఎట్లా టార్చర్ పెట్టారు? ఆయన బిడ్డ పెళ్ళికి కూడా ఓనియలేరు, ఆయనని జైల్లోనే వేసిర్రు. అది మీరు ఆలోచన చేయరు కేటీఆర్. నిన్ను ఉరికించుకున్న కొట్టుడవుతుంది. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నాం ఎన్ఎస్సీ తరపు నుంచి. ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఒక ప్రెస్ మీట్లో అన్నారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలించబట్టి 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలలలో 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. దాంట్లో 80,000 కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టి 1,00,000 గల్లంతాయి అని అన్నది. ఆ 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి మరి? ఇప్పుడే నేను ఒకటి చెప్పిన, 1,800 కోట్లు మన తెలంగాణ రాష్ట్రంలో మంత్లీ వైజ్ ఇన్కమ్ వస్తుంది. దానికి 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు చేసిన అప్పులకే పోతున్నాయి. 1,000 కోట్ల రూపాయలు 800 కోట్లల్లో పింఛన్లు అని, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ అని, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చిన్న ఇప్పుడు కార్పొరేషన్ వీటికి కానీ కేటాయించే బడ్జెట్లో ఆయన చేతిలో మిగిలేటి రాష్ట్ర 200 కోట్లు. 200 కోట్లతో నువ్వు ఏం చేయగలుగుతావు అన్న? ఏం చేయగలుగుతావు? ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలంటేనే 600-700 కోట్లు కావాలి. మరి ఇప్పుడు ఆమె అంటుంది కదా, దానికి నేను కవితకి కానీ హరీష్ రావు గారిని సూటిగా సవాల్ ఇస్తున్నా. ఈరోజు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 1,000 కోట్ల రూపాయలు రాజీవ్ వికాసంకి కేటాయించిండు. అంటే వీళ్ళకి ఏంటంటే ఏనాడు వీళ్ళు యువతను పట్టించుకోలేరు. యువత ఉస్మానియా యూనివర్సిటీకి వీళ్ళు మంత్రులు ఉన్నప్పుడు పోయిర్రా? ఆమె లెక్క రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మద్యం వ్యాపారాలు చేసిండా ఢిల్లీలతో? ఆమె లెక్క లేకపోతే తెలంగాణ పౌరుషాన్ని ఏమన్నా తాకట్టు పెట్టి వచ్చిండా? చెప్పండి మీరే. వాళ్ళకి ఏంటంటే అధికారం పోయింది, మతి లేదు. ఈ రేపో ఎల్లుండో ఆ కవిత మది కూడా ఎమ్మెల్సీ పదవి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఏం చేయలేం. రేవంత్ రెడ్డిని తిడతానన్నా మా ఆయన దగ్గర తిస్తాడు, మా ఆయన నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాడని ఆమె అనుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీ ఇంట్లో పంచాయతీ 10 మందికి అంటించి తెలంగాణ సమాజం గురితాడు గురు మీరు లేకపోయారు. మేము చేసిన వాళ్ళ కాలాల కట్టెలు పెట్టకూరి. మేము క్లియర్ కట్గా చెప్తున్నామన్నా, మా కాంగ్రెస్ పార్టీ ఏఎం ఒకటి, తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 చేసి చూపిస్తాం. వాళ్ళకు ఒకటే చెప్తున్నా నేను, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. మళ్ళీ మీరు కూడా రీసెంట్గా చూసిరో లేదు, డిఎస్సి నోటిఫికేషన్ మొన్న కూడా వేసింది మళ్ళీ ఒకటి. కానిస్టేబుల్ ఇయర్ బై క్యాలెండర్ తీస్తుండు. ఎందుకోసం అన్న? ఇప్పుడు ఈ అన్ననే ఉన్నాడు ఒక ఎగ్జాంపుల్. ఈ అన్నకి కడుపులో కాలితేనే అన్న రోడ్ మీకు వస్తాడు. కాలని ఆయన ఎందుకు వస్తాడు రోడ్ మీకి? వీళ్ళ కడుపులో మండుతుంది, అది పబ్లిక్కి రుద్దాలి. ఇప్పుడు ఏంటంటే మీ ఇంటి పక్కన లొల్లు అవుతుంటే నువ్వు గొడగలు ఇలా వడుతున్నావు చూస్తావు. వాడు ఏమంటాడు వచ్చి, అరే నేను వచ్చినా రాబాయి మా ఇంటికి లొల్లు అయితే నువ్వు ఆ పనికి కూడా రాలేరా అని అంటావు. ఇప్పుడు తెలంగాణకు ఒక సెంటిమెంట్ ఉంది కేసీఆర్ది, నేనే తెచ్చినా ఏకలింగం బోడలింగం ఒక్కొని వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదు. మా పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ గారు, మా కాంగ్రెస్ ఎంపీలు 8 మంది తెలంగాణ కోసం కొట్లాడారు పార్లమెంట్లో. పెప్పర్ స్ప్రే దాడి కూడా పొన్నం ప్రభాకర్ గారి పైన జరిగింది. అయినా సోనియమ్మ దగ్గరికి పోయి బతింలాడి తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ సానాసార్లు చెప్పిన అసెంబ్లీలో, సోనియా గాంధీ ఇనిషియేటివ్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే అని. మీకు ఒకటి చెప్పాను అన్న, మరి ఇవన్నీ అడుగుతారు కదా, తెలంగాణ తెచ్చినాం అంటారు కదా. ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళకి 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎవరికి అమ్ముడు వేయరు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరికి అమ్ముడు వేయరు. క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేరు? మేమే అధికారంలోకి వస్తున్నాం, రేపే వస్తున్నాం, ఎల్లుండి వస్తామంటారు కదా, మరి ఎందుకు పెట్టలేకపోయారు? దీనికి సమాధానం వాళ్ళు చెప్పగలుగుతారా మాకు? మీకు ఇంకొకటి కూడా ప్రూఫ్ చెప్తా. సిద్దిపేటలో కూడా చాలామంది కౌన్సిలర్లు ఇప్పటికీ స్టిల్ పైసలు వసూలు చేస్తారు. దేనికోసం? ఇల్లులు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా పైసలు మాకు మున్సిపాలిటీకి పే చేయాలి, మాకు పే చేయాలి. అంటే వీళ్ళు ఏంటంటే ఒక వ్యవస్థను చిదరావందనం చేయాలంటే వీళ్ళ పాటితోనే అవుతుంది. ఇప్పుడు అప్పట్లో ప్రజల దగ్గరికి ప్రజలే పరిపాలన దగ్గరకు పోతుండే, ఇప్పుడు పరిపాలకులే ప్రజల దగ్గరికి వస్తారు. ఏనాడైనా కేసీఆర్ హయాంలో వార్డు సభలు పెట్టడం కానీ, రేషన్ కార్డులు ఎంక్వైరీ కానీ చేయడం జరిగిందా అన్న?
మొన్న రీసెంట్ నేనే చెప్తాను, అది 11th వార్డు కాలాగుండ కాలనీ కంటెస్టెడ్ కౌన్సిలర్ నేను. మా వార్డులో దగ్గర ఒక 1100 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 600 నుంచి 750 మందికి రేషన్ కార్డులు మంజూరైనాయి. వాళ్ళు నువ్వు మాకు దేవుని లేక బిడ్డ అన్నం తినిపిస్తున్నావు అని అంటే 10 సంవత్సరాలలో దాంట్లో పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ గురించి ఆలోచన చేసినావా? మళ్ళీ రాజీవ్ వికాసం, మా కొడుకుకు ఆ ఉద్యోగం కావాలి బిడ్డ, మా కొడుకు ఈ ఉద్యోగం కావాలి బిడ్డ అన్నాడు. అంటే వీళ్ళతో చాతన కాలేదు. మళ్ళీ ఏమనంటే మా మీద బురదేమని చల్లుతారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి రా భయ్, ఇంకేం చేయాలి చెప్పండి. 700 రేషన్ కార్డులు ఇప్పుడు నేను సవాల్ విసురుతున్న హరీష్ రావుకి, మీ గవర్నమెంట్లో నా ఒక్క వార్డే కాదు ప్రతి ఒక్క వార్డు సిద్దిపేట టౌన్లో కానీ విలేజ్లో కానీ అన్నీ తీద్దాం ఎంక్వైరీకి. మాకంటే ఒక్క రేషన్ కార్డు మీరు ఎక్కువ ఇచ్చినా జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము పోటీ చేయం. ఒక్క రేషన్ కార్డు తక్కువ ఇచ్చినా మీరు సిద్దిపేటలో ఏ ఒక్క మీ నాయకుడిని నిలబెట్టద్దు. ఈ సవాల్కి మీరు సిద్ధమా? నేను సిద్ధం. అయితే అదే విధంగా అన్న మొన్న రీసెంట్గా మంత్రి కొండ సురేఖ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా మన సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. అవి ఏంటంటే మంత్రులకు పైసలు ఇస్తేనే పనులు అవుతాయట. అది నిజమేనా అన్న? మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలా చెప్పలేదు. ఏమని చెప్పారంటే గత ప్రభుత్వంలో అడవి శాఖ సంబంధించిన కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అవి నా దగ్గరకు వచ్చి మేము పైసలు ఇస్తామని ఆ ఎంబడబడ్డారు. ఆయన నేను పైసలు చేసేదాన్ని కాదని ఆమె చెప్పింది. దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎలా మాట్లాడిందంటే ఆ వీడియోని చిత్రీకరించి కొన్ని అంటే గత ప్రభుత్వం గురించి అని చెప్తే అది కడిగేసి మా మంత్రులు అని యాడ్ చేసిన వీడియో అది. అంతే తప్పించి ఆమె గురించి ఆమె అలాంటివి చేసే వ్యాఖ్యలు చేయదు, ఆమె అటువంటిది కూడా కాదు. ఇగో మీకు ఇంకొక ప్రూఫ్ కూడా చూపిస్తా. మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి అలాంటి పైసలు తీసుకొని పని చేస్తున్నామంటే ఒకటి చూపిస్తాం మీకు. వీడియో తీసి ఇచ్చిండు రోడ్డు పైన, బండి మంచిగా చేయించుకో, కొత్త బండి కొనుక్కో అని చెప్పి ఆ వీడియో చూపిస్తాగానే మీకు. మరి అట్లా పైసలు తీసుకున్న వాళ్ళు అయితే రోడ్డు మీద ఆపి మరి ఇయ్యారు కదా అన్న. ఎందుకంటే ఆయన గురించి మీకు తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎట్లుంటారు. ఎవరైనా సరే ఆయనని మెచ్చుకున్న వాళ్ళే ఉంటారు తప్పించి తిట్టేటోళ్ళు ఉండరు. మరి రేవంత్ రెడ్డి గారు మొన్న మన సిద్దిపేటకి చెందిన ఒక వ్యక్తి, ఓ క్యాన్సర్ పేషెంట్, అతనికి 7 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు. మరి మేము పైసలు తీసుకొని పని చేసేటోళ్ళం అయితే ఆ చెక్ కూడా రావద్దు కదన్న. అవునా కాదన్న? పైసలు తీసుకొని పని చేసే కల్చర్ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. ఇప్పుడు మా వార్డులోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంచినప్పుడు మా కౌన్సిలర్ 50,000 డిమాండ్ చేసిండంట. అవన్నీ ప్రూఫ్లతో మా దగ్గర ఉన్నాయి. మేము వాళ్ళు చర్చకు సిద్ధమండి. ఎప్పుడు ఈ యూట్యూబ్లలో వాట్సాప్లలో వాళ్ళు బాగా చిల్లర వేసే మెత్తురు కదా. మేము డైరెక్ట్ వాళ్ళకి సవాలే చేసినాం. పాత బస్ స్టాండ్ దగ్గర ఒక టెంట్ వేయరు. టెంట్లో నేను మా ఎన్ఎస్యూ టీం వచ్చి మీరు వేసిన కబ్జాలు, మీరు వేసిన భూదందాలు, మీరు వేసిన పైసల వసూళ్ళు అన్నీ బయట పెడతాం. ఏదైనా ఒకటి తప్పని ప్రూవ్ చేయరి. సిద్దిపేటలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టాం. ఇది నా సవాల్. ఈ సవాల్కి సిద్ధమైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిద్దిపేట పార్టీ నాయకులు ఎవ్వరైనా సరే ఈ సవాల్ సిద్ధమైతే ముస్తఫా చౌరస్ దగ్గరనే మీ మీడియాతో సహా అందరినీ రమ్మనండి. వాళ్ళు చేసిన అవకతవకలన్నిటి బయట పెడతాం మేము అక్కడిని. ఇది కూడా రేషన్ కార్డుల విషయంలో కానీ ఏదైనా సరే మనలో ఒకసారి మా మంత్రి కొండ సురేఖ గారి గురించి కానీ ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్. ఎన్ఎస్యుఐకి సంబంధించిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మరియు సిద్దిపేట టౌన్ ప్రెసిడెంట్ వారిద్దరి మాటలు కూడా మనం విన్నాం కదా. కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రయోజనాలు ఏంటి, అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన మోసాలు ఏంటో వారు ఇంతవరకు మనకు చెప్పారు. అది ఎంతవరకు నిజం, ఏది నిజమో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అలాగే మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మన Z4 న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కెమెరామ్యాన్ స్వామితో నేను మీ సంజు. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.